దేవుని నామంన అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 3వ అధ్యాయం చదువుకుందాం. 3వ అధ్యాయంలో 8 వచనాలు ఉన్నాయండి. క్లుప్తంగా చదువుకుందాము. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుడి కొద్ది వాక్యము దీవించునుగాక. ఆమేన్. అన్నీ వినిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మేము ఈ ఛానల్ని కొత్తగా ప్రారంభించాము. అయితే ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని పూర్తిగా వినండి. మేమైతే చాలా చిన్న వీడియోలు మాత్రమే పోస్ట్ చేస్తున్నామండి. ఎందుకు అంటే నా యొక్క ఉద్దేశం, కొంతమంది బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఉండదండి. చాలా బిజీ లైఫ్ ఉంటుంది, కానీ చదవాలనే ఆశ ఉంటుంది. అలాంటి వారికి కొద్ది సమయం ఈ వాక్యాన్ని వినిపించాలని మేము ఎంతగానో ఆశపడుతున్నామండి. అందుకని ఈ ఛానల్ ప్రారంభించాము. దయచేసి మీరందరూ సపోర్ట్ చేయమని అడుగుతున్నామండి. ఒకవేళ మేము మాట్లాడింది కానీ పెట్టేది కానీ ఏవైనా చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లోకి వచ్చి మెసేజ్ పెట్టండి, మేము వాటిని సరిచేసుకుంటాము. అలాగే ఈ వాక్యము మరికొందరికి చేరాలి అంటే మీరు వీడియో పూర్తిగా చూడండి. అలాగే వీలైతే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.